ప్రేమైన దేవుని వారలారా, మీ అందరికి మన ప్రభు అయిన యేసు నామమున వందనాలు తెలియజేసుకుంటూ ఉన్నాము. మరి ఈరోజు చెప్పబడినటువంటి సందేశం మేఘము చెప్పిన సందేశం. పాంప్లెట్లో చూస్తూ ఉన్నారండి. మేఘము చెప్పిన సందేశం, జాగ్రత్తగా వినాలి. మరి మీరు అందరూ అనుకోవచ్చు, ఏమండి సందేశాలు అనేవి ఒక మనిషి నుండి ఒక మనిషికి చేరవేయబడతాయి, లేదంటే కొన్ని సందర్భాల్లో కొన్ని సందేశాలు అందుతాయి, మేఘము కూడా సందేశం చెబుతుందా అని మీరు అనుకోవచ్చు. అయితే దేవుడు బైబిల్లో కొన్ని అద్భుతమైన విషయాలను రాపించాడు. మరి మేఘాల గురించి వివరిస్తూ మేఘాలు కూడా మనుషులకి మంచి సందేశాన్ని ఇస్తున్నట్లుగా చెబుతూ ఉన్నాం. మీరు చూస్తూ ఉంటే మరి మేఘము ఎటువంటి సందేశాన్ని ఇస్తుంది ఈ మనుషులకు అర్థమైందంటే, ఏమండి మరి వార్తల్లో మనం చూస్తే, వార్తల్లో మీడియాలో కానీ వార్తాపత్రికలో కానీ ఏం చెప్తారు, మేఘ సందేశం అని పెడుతూ కొన్ని గంటల్లో వర్షం పడబోతుంది మీ ప్రాంతంలో, ఇది మేఘ సందేశం అని చెప్తూ ఉంటారు. అలాగే ఋతుపవనాలు మీ రాష్ట్రంలోకి రాబోతున్నాయి, మేఘము చెప్పిన సందేశం అని హెడ్డింగ్లు పెడుతూ మేఘ సందేశం అంటూ వార్తలలో చెబుతూ ఉంటారు. వర్షం ఎప్పుడు పడుతుందో, ఋతుపవనాలు ఎప్పుడు వస్తాయో అని వీళ్ళకి అర్థమైనది మేఘం చెప్పిన సందేశం ఇది అనుకుంటూ ఉన్నారు వీళ్ళందరూ కూడా. అయితే దేవుడు ఒక మాట రాపించాడు బైబిల్ గ్రంథంలో. ఒకసారి చూద్దాం. రోమీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 19-20 వచనాలు. జాగ్రత్తగా వినాలి ప్రియులారా. వాక్యాన్ని చెప్తున్నప్పుడు అమూల్యమైన మాటలు, దేవుని మాటలండి. రోమీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 19-20 వచనాలు చదవండి ఒకసారి. ఎందుకనగా దేవుని గూర్చి తెలియశక్యమైనదేదో అది వారి మధ్య విషదమై ఉన్నది. దేవుడు అది వారికి విషదపరచెను. ఆయన అదృశ్య లక్షణములు అనగా ఆయన నిత్య శక్తియు దేవత్వమును జగదుత్పత్తి మొదలుకొని సృష్టింపబడిన వస్తువులను ఆలోచించుట వలన తేటపరచుచున్నవి గనుక వారు నిరఉత్తరులై ఉన్నారు. దేవుడు మాట్లాడుతూ ఆయన శక్తి గురించి, ఆయన దేవత్వాన్ని గురించి తెలుసుకోవాలంటే సృష్టిలో సృష్టింపబడిన వస్తువులను చూచి ఆలోచించడం వల్ల తెలుస్తుంది, తేటపరచబడుతుంది అన్నాడు. జాగ్రత్తగా అండర్లైన్ చేసుకోండి. దేవుడి గురించి తెలుసుకోవాలంటే, దేవత్వం గురించి మాట్లాడాలి అంటే సృష్టిలో ఉన్న ఏ వస్తువును చూసినా నీకు దేవుడేంటో చెప్తుంది. జగత్తుత్పత్తి మొదలకు సృష్టింపబడిన వస్తువులను అని మాట్లాడుతున్నాడు. ఈ మాట అండి మరి మొదటి మనిషి పుట్టిన తర్వాత సుమారు 2200 సంవత్సరాలకు మోషే ద్వారా ధర్మశాస్త్రం వచ్చింది. ఎప్పుడు? మొట్టమొదటి మనిషి పుట్టిన తర్వాత 2200 సంవత్సరాల తర్వాత మరి మోషే ద్వారా ధర్మశాస్త్రం వచ్చింది. అప్పటిదాకా దేవుడి గురించి, అప్పటిదాకా దేవుడు ఎలా ఉంటాడో, దేవత్వం ఎలా ఉంటుందో అప్పటి వరకు మనుషులు ఎలా నేర్చుకున్నారా అంటే, దేవుడు అంటున్నాడు సృష్టిలో సృష్టింపబడిన వస్తువులను చూసి దేవుడెవరో, దేవత్వం ఎలా ఉంటుందో మనిషి గ్రహించగలిగాడు. ఎప్పటికీ మోషే ద్వారా దేవుడు మోషేకి ధర్మశాస్త్రం ఇచ్చినంత కాలం, అంటే సుమారు మనిషి పుట్టి 2002 మొదటి మనిషి పుట్టి అంటే ఆదాము పుట్టి 2200 సంవత్సరాల తర్వాత కానీ మోషేకి ధర్మశాస్త్రం రాలేదు అండి. అయితే దేవుడు ఏమన్నాడు, సృష్టిని చూస్తే తెలుస్తుంది అన్నాడు. ఈ సృష్టిలో మరి మేఘము కూడా దేవుడు సృష్టింపబడినదే, దేవుడి చేత సృష్టింపబడినదే మేఘము కూడా. ఆ మేఘము గురించి అద్భుతమైన విషయాలు నేర్చుకుందాం. మీరు విన్నారో తెలియదు కానీ ఒకసారి ఈ విషయాలు విన్న తర్వాత నిజంగా దేవుడు ఇంత గొప్పవాడా, మేఘాలలో కూడా ఇంత జ్ఞానం మనకు వివరిస్తున్నాయ్యా అని నిజంగా మీరు అనేస్తారండి, దాని డౌటే లేదు. సార్ చూద్దాం. కీర్తన గ్రంథం, జాగ్రత్త రిఫరెన్స్ కూడా రాసుకోండి. కీర్తన గ్రంథం 19వ అధ్యాయం 1వ వచనం. కాబట్టి మరి సృష్టిలో ఉన్న పదార్థాలను చూస్తే దేవుడు దేవత్వం తెలుస్తుంది అన్నాడు. సృష్టిలో వస్తువులు మేఘం ఒకటి. ఆ మేఘాల గురించి వెళ్ళిపోతున్న కీర్తన గ్రంథం 19వ అధ్యాయం 1వ వచనం. ఆకాశములు దేవుని మహిమను వివరించుచున్నవి. చాలండి. బైబిల్ ప్రకారం పిల్లరా, ఆకాశం అంటే లోకాలండి. మనకు తెలుసు 3 లోకాలు ఉన్న సంగతి తెలుసండి. 3 లోకాలు చెప్తారు ఎవరన్నా? 3 లోకాలు ఏవేంటియో
ఏమండి? ఆకాశాలు అంటే 3 ఆకాశాలు అంటే తెలుసు అంటే మధ్య ఆకాశము, మొదటి ఆకాశము, రెండో ఆకాశం, మధ్య ఆకాశం అని, అలాగే 3 ఆకాశం. ఆ లోకాలు ఏ లోకాలు ఇవి? 3 లోకాలు అన్నాడు. ఏ లోకాలు చెప్పగలరా? ఏమండి? లోకం, పరలోకం, భూలోకం, పాతాళలోకం. మొదటి ఆకాశం, దాన్నే మొదటి ఆకాశం, రెండో ఆకాశం, మూడో ఆకాశం. అంటే ఆకాశం అంటే లోకాలు. ఒక విధంగా చెప్పాలంటే లోకాలండి. అంటే ఆకాశంలో దేవుని మహిమను వివరించుచున్నవి 3 లోకాల సంగతి తెలుసు. అయితే అందులో మధ్యాకాశం అంటే రెండో ఆకాశముగా పిలువబడుతున్న ఈ భూమి, ఈ విశ్వము, భూమిలో విశ్వము కూడా ఉంది కదా, మొత్తం కలిపి భూమిని, విశ్వాన్ని అన్ని కలిపి ఏమన్నాడు? మధ్యాకాశము, యూనివర్సల్. ఈ రెండవ ఆకాశములోని ఈ మేఘాలు కూడా ఉన్నాయి, గుర్తుపెట్టుకోవాలి. మనం ఉంటున్నటువంటి ఈ భూమి మీద మనం ఉన్నాం. ఈ విశ్వము యూనివర్సల్ అంటారు. దేని యూనివర్సల్ అంటారు? ఈ నక్షత్రాలు కానీ, గ్రహాలు కానీ, మరి ఇవన్నిటిని కలిపి ఈ మేఘాలు కానీ, ఇవన్నిటి కలిపి యూనివర్సల్ అంటారు. ఈ యూనివర్సల్లో ఈ మేఘాలు కూడా ఉన్నాయి. ఆకాశములు దేవుని మహిమను వివరించుచున్నవి అన్నాడు. చూద్దామండి. మరి వర్షాలు రాబోతున్నాయని మేఘాలు ఇచ్చే సందేశం అని సమాజం చెప్పుకుంటుంది. వర్షాలు ఎప్పుడు వస్తాయో మేఘాలను చూసి చెప్పొచ్చు, అంతవరకే మేఘాలు పరిమితని ఈ సమాజం కానీ, ఈ ప్రపంచంలో కొంతమంది మనుషులుగా అనుకుంటున్నారు. కానీ బైబిల్ చెబుతుంది, మేఘాల గురించి మీకు తెలియని విషయాలను నేను చెబుతాను నాయన అని దేవుడు ఒక అద్భుతమైన విషయాలు చెప్పాడు. మొట్టమొదటిగా ఈ ప్రకృతిలో వస్తువులు చూస్తే చెప్తుంది అన్నాడు, మేఘాలు కూడా ప్రకృతిలో ఉన్నాయి. అలాగే ఆకాశాలు దేవుని మహిమ విరుస్తున్నాయి అన్నారు. ఈ ఆకాశములు మధ్యాకాశము యూనివర్సల్లోనే మేఘాలు కూడా ఉన్నాయి. ఈ మేఘాలు ఏమని దేవుని జ్ఞానాన్ని వివరిస్తున్నాయి, ఎటువంటి సందేశాన్ని వివరిస్తున్నాయి చూద్దామండి. యోబు గ్రంథం జాగ్రత్తగా వినండి, రిఫరెన్స్ జాగ్రత్త రాసుకున్నానండి. యోబు గ్రంథం 38వ అధ్యాయము 37వ వచనం. యోబు 38:37. జ్ఞానము చేత మేఘములను వివరింపగలవాడెవడు? చలండి. జ్ఞానము చేత మేఘములను వివరింపగలవాడెవడు? ఏమండి మాట? సుమారు క్రీస్తుకు పూర్వము 1800 సంవత్సరాల క్రితం ఈ మేఘాల గురించి ఈ మాట రాయబడింది. ఎప్పుడు? క్రీస్తుకు పూర్వం 1800 సంవత్సరాల క్రితం ఈ యోబు గ్రంథం 38:37 వచ్చి చదువుకున్న మాట, జ్ఞానము చేత మేఘమును వివరింపగలవాడవడిన మాట క్రీస్తుకు పూర్వం 1800 సంవత్సరాల క్రితం రాయబడిందండి సుమారు. అయితే మనుషులు తమ్ముకున్న జ్ఞానము చేత వివరించలేని దేవుడు సవాల్ చేస్తున్నాడు ఈ మాటల ద్వారా. క్వశ్చన్ మార్క్. ఎవడు మేఘములు, జ్ఞానము చేత మేఘములను ఎవరు వివరించగలడు? క్వశ్చన్ మార్క్. దేవుడు ఛాలెంజ్ ఇస్తున్నాడు. ఎవరు చెప్తారు మేఘాల గురించి? మీరేం చెప్పలేరు. మీ పరిమితి చాలా తక్కువ. మేఘాల గురించి మీరు మాట్లాడుకుంటుంది, నేనే వివరిస్తానని ఆయన అద్భుతమైన విషయాలని చెబుతూ ఉన్నాడండి. పిల్లరా, మేము అనుకుంటూ ఉన్నాం, మన బయట కొన్ని మేఘాలు కనబడుతూ ఉంటాయి బయట. ఏమండి, మీరు మేఘాలను చూసారే? మేఘాల్లో కొన్ని మేఘాలు కనబడుతూ ఉంటాయి బయట. మనం చూస్తూ ఉన్నప్పుడు వైట్ కలర్లో కొన్ని మేఘాలు, అలాగే రకరకాల మోడల్స్లో కనబడుతూ ఉంటాయి. మేఘాల్లో కూడా రకాలు ఉన్నాయండి. మేఘాలలో కూడా రకాలు ఉన్నాయి. వాటిల్లో చాలా రకాలు ఉన్నాయి. వాటిలో ఒక మేఘాల మధ్య మన ఆంధ్రప్రదేశ్కి పరిచయం అయినాయి. ఎలా అంటే అప్పుడు దాకా మేఘాలు అనుకున్నాం, కానీ మన దిగవంత నేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు చనిపోయారు. మీ అందరూ తెలిసే ఉంటుంది. మన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చేసి మరి హెలికాప్టర్ ప్రమాదంలో చనిపోయాడు ఆయన. చనిపోయినప్పుడు అప్పుడు వార్తాపత్రికలు కానీ, అప్పుడున్నటువంటి మీడియా కానీ ఒక మేఘాల గురించి పదే ప్రస్తావించింది. ఆ హెలికాప్టర్ మరి మేఘాల్లో చిక్కుకుంది. ఏంటి? మేఘాల్లో చిక్కుకుని ఆయన ప్రమాదవశాత్తు చనిపోయాడు. ఆ మేఘాలు క్యూములోనింబస్ మేఘాలు అని చెప్పినాయి. ఏ మేఘాలు? క్యూములోనింబస్ మేఘాల్లో చిక్కుకున్నారు. ఆ మేఘాల్లో చిక్కుకుని హెలికాప్టర్ ప్రమాదానికి గురై రాజశేఖర రెడ్డి గారు చనిపోయారని వార్తాపత్రికలు వివరించినాయండి. అప్పుడు దాకా మామూలు చెప్తే ప్రపంచానికి ఏంటంటే మేఘాలు అనుకుంటున్నారు. కానీ మరి దేవుడు ఎప్పుడో బైబిల్ రాపించాడు, కానీ మనుషులకి అర్థం కాలేదు. కానీ రాజశేఖర చనిపోయినప్పుడు మేఘాల గురించి ఎక్కువ ప్రస్తావించబడ్డారు. క్యూములోనింబస్ మేఘాలు. ఒకసారి ఆ ఇమేజెస్ చూద్దాం ఎలా ఉంటాయో. ఇమేజ్ చూద్దాం. మరి అప్పుడు చాలా మంది కూడా మరి రాజశేఖర రెడ్డి గారు చనిపోయినప్పుడు చాలా ప్రాణాలు కూడా కోల్పోయారు. తన మీద ఉన్న అభిమానంతో తట్టుకోలేక చాలా గుండెలు ఆగిపోయినట్లుగా కూడా మనం చూస్తున్న ఆ రోజుల్లో.
మరి ఒక్కసారి చూస్తే ఆ మేఘాలండి, క్యూములోనింబస్ మేఘాలు ఎలా ఉంటో మీకు చూపించే ప్రయత్నం చేస్తున్నా. వాటి గురించి చిన్న ప్రస్తావన చేయబోతున్నా. చూడండి ఒకసారి బ్రదర్ ఇమేజ్ చూపిస్తారు. ఈ క్యూములోనింబస్ మేఘాలు, నార్మల్ మేఘాలేమో 550 టన్నులు ఉంటాయి సుమారు. నార్మల్ మేఘాలు మనకు కనబడేటువంటి మీరు చూస్తున్నారు వర్షం పడి మామూలుగా లేకుంటే మనకు కనబడే మేఘాలు. ఈ క్యూములోనింబస్ మేఘాలు చాలా డేంజర్, చాలా బరువు ఉంటాయి. అయితే ఇవి వెళ్ళి మన రాజశేఖర రెడ్డి గారు ప్రయాణిస్తే హెలికాప్టర్ ఢీ కొట్టినప్పుడు భయంకరమైన తునాతునకలైపోయింది. మీరు అనుకుంటే మేఘాలు చాలా తేలిగ్గుంటాయి అంటుకుంటారు మీరు, లేదంటే చాలా బరువు ఉంటాయి. మనకు కనబడుతుంది పొగ మంచు లేదా పొగతో కూడుకుని మీరు అనుకోవచ్చు, కానీ చాలా బరువు అవన్నీ కూడా. అయితే చాలా వేగంగా ప్రయాణిస్తూ ఉంటాయి. మేఘాలు రకాల గురించి మాట్లాడుతున్నా నేను. క్యూములోనింబస్ మేఘాలు ఈ ఒక రకం. మరి ఈ రకాల గురించి బైబిల్లో దేవుడు ఎక్కడైనా ప్రస్తావించాడా అని చూద్దాం. యెషయా గ్రంథం 19వ అధ్యాయం 1వ వచనం. ఈలోపు స్క్రీన్ చూడండి బ్రదర్, వస్తే షేర్ చేయండి. యెషయా గ్రంథం 19:1 చదవండి ఈలోపు. ఐగుప్తు గూర్చిన దేవోక్తి, వేగము గల మేఘము ఎక్కి, యెహోవా వేగము గల మేఘం ఎక్కి. చాలండి, ఏ మేఘం ఇది? వేగము గల మేఘము. ఇప్పుడు చెప్పుకున్నామండి, ఈ మేఘాలే చాలా వేగము గల మేఘాలు. వాక్యమందు రాయబడినట్లు మనం చూస్తున్నాం. ఇవి ఖచ్చితంగా క్యూములోనింబస్ వంటి మేఘాలని చెప్పొచ్చు. మేఘాలను ఏదైతే రాజశేఖర రెడ్డి గారి ప్రమాదవశాత్తు చనిపోయాడో, క్యూములోనింబస్ మేఘాలు తగిలి మరి ఫాస్ట్ ఢీ కొట్టి చాలా వేగంగా ప్రయాణిస్తాయండి ఇవి. ఏ వేగం అన్నాడు? వేగము గల మేఘము. వేగము గల మేఘం చాలా ఫాస్ట్ వస్తాయి అని ఒకసారి జాగ్రత్తగా ఆలోచించండి. హెలికాప్టర్ ఎంత వెయిట్ ఉంటుంది చూడండి ఒకసారి. చాలా వెయిట్ ఉంటుంది హెలికాప్టర్, తక్కువే ఉండదు. అలాంటి హెలికాప్టరే ఆ మేఘం వెళ్ళి గుద్దుకుంటే తునకలైపోయిందంటే మీరు ఒకసారి ఆలోచించండి. ఈ యొక్క మేఘము యొక్క వెయిట్ ఎంత ఉందో, ఎంత ఫోర్స్ లో వచ్చి ఢీ కొట్టిందో మీరు ఆలోచించండి ఒకసారి. ఇదిగోండి, ఇది కరెక్ట్. ఇది మేఘాలు చూసి దట్టంగా ఉన్న చూసారు అవి. ఇవే క్యూములోనింబస్ మేఘాలు. ఇమేజ్ మీకు చూపిస్తున్నా. అవి నార్మల్ గా వెళితే కనపడదు, మార్గం కనపడదండి. సిగ్నల్ కూడా చాలా ప్రాబ్లం వాటిలో వెళ్తే మాత్రం. హెలికాప్టర్ మరి ముఖ్యంగా ఎక్కువ ప్రమాదాలు ఇలాంటి మేఘాలు చిక్కుకొని జరుగుతున్నాయి. చాలా ప్రమాదాలు జరుగుతున్నాయి మధ్య. ఈ మేఘాలకు వెళ్తే ఏమవుతుందండి, చాలా దట్టంగా ఉంటాయండి ఇవన్నీ, చాలా వెయిట్ కూడా ఉంటాయి, చాలా ఫాస్ట్ గా మూవ్ అవుతూ ఉంటాయి. అందుకే చాలా జాగ్రత్తగా, అందుకే వాతావరణం అనుకరించినప్పుడు అండి, వాతావరణం వద్దు ఈరోజు క్యాన్సిల్ చేసుకుంటారు ప్రయాణాలు హెలికాప్టర్లో, మరి ముఖ్యంగా ప్రయాణించే వాళ్ళు. మరి అలాంటిది అనుకోకుండా అన్ఎక్స్పెక్టెడ్ మేఘాలు వస్తే ఎవరు కూడా ఏం చేయలేరండి. ఈ ఢీ కొన్నప్పుడు చూడండి ఎంత బరువు ఉంటాయి, ఆలోచించండి. అంత బరువు గల మేఘాలు వచ్చి హెలికాప్టర్ కూడా చాలా బరువు ఉంటుంది, దాన్నే ఢీ కొట్టి దానిలో ఢీ కొట్టేది తినాతనకలోపోయిందంటే ఎంత బరువు ఉంటాయి, ఎంత వేగమో వచ్చి ఢీ కొంటాయి. అదే ప్రస్తావిస్తున్నాడు దేవుడు ఇలాంటి మేఘాల గురించి మాట్లాడుతూ. యెషయా గ్రంథం 19:1 వేగము గల మేఘం. ఇవేనండి వేగము గల మేఘాలు. పిల్లలు ఇలాంటి మేఘాల గురించి మాట్లాడుతున్నాడు. రైట్, ఇంకో మాట చదువుకుందాం. యోబు గ్రంథం 26వ అధ్యాయము 7-9 వచనాలు. యోబు గ్రంథం 26వ అధ్యాయం 7-9 వచనాలు. శూన్య మండలం పైన ఉత్తర దిక్కునున్న ఆకాశ విశాలమును ఆయన పరిచయం. జాగ్రత్తగా వినండి. ఈ ఒక రకం మేఘాలు క్యూములోనింబస్ మేఘాలు. ఇంకో వేరే గురించి దేవుడు మాట్లాడుతున్నాడు. శూన్య మండలం పైన ఉత్తర దిక్కునున్న ఆకాశ విశాలమును ఆయన పరిచెను. శూన్యము పైన భూమిని వ్రేలాడజేసెను. శూన్యము పైన భూమిని వ్రేలాడదీసెను. వాటి క్రింద మేఘములు చినిగిపోకుండా, ఆయన తన మేఘములతో నీళ్లను బంధించెను. ఒకసారి ఆగండి అక్కడే. మేఘాలనంటండి నీళ్లతో బంధించాడంట. జాగ్రత్తగా వినాలి. మేఘాలను నీళ్లతో బంధించాడు. ఆదికాండం మొట్టమొదటి అధ్యాయం మనం చూసుకుంటే దేవుడు ఆ విశాలము చేసి విశాలము క్రింది జలములను. చూడండి మేఘాల గురించి ఇమేజ్ చూపిస్తాను. ఇవి కూడా క్యూములోనింబస్ మేఘాలే. ఇవి కూడా దట్టంగా అలుముకుంటాయి. స్క్రీన్ చూపిస్తాను చూడండి. ఇందాక చూపించి అన్ని ఒకటే రకం మేఘాలు. ఇవి చాలా ఫాస్ట్ గా ప్రయాణిస్తూ ఉంటాయి, వేగంగా వచ్చి ఢీకొంటాయి. చాలా డేంజరస్ క్లౌడ్స్ ఇవి, చాలా డేంజరస్ క్లౌడ్స్. రైట్, ఇక ఆ మేఘాల గురించి, వేగము గల మేఘం గురించి దేవుడు మాట్లాడాడు. ఇంకో మేఘం గురించి మాట్లాడుతూ ఏమనమ్మా,
క్రింది మేఘములు చినిపో, ఆయన తన మేఘంలో నీళ్లు బంధించెను. ఆది కాండంలో మనం చూస్తే 1వ అధ్యాయంలో మనందరికీ తెలుసు, దేవుడు ఆ విశాలము చేసి విశాలము క్రింది జలములను విశాలము పైన జలములను వేరుపరచను అని ఉన్నాడు. జాగ్రత్త గమనించాలి వాక్యాన్ని చెప్పేటప్పుడు. విశాలము క్రింది జలములను విశాలము పైన జలమును వేరుపరచనంటే ఏమిటి? జలాలు పైన కూడా ఉన్నట్లుగా మనకు చూస్తూ ఉన్నాం. ఆకాశపు జలములు వేరు ఉన్నాయి. మనకు కనపడి మేఘాల్లో వర్షం ఎలా పడుతుందని మన అందరికీ తెలుసు. సముద్రం వేరెక్కి ఆ ఆవిరి మేఘాల్లోకి వెళ్ళి మళ్ళీ మేఘాలు చల్లబడి అక్కడ వర్షాన్ని కుమ్మరిస్తూ భూమి మీద మన అందరికి తెలిసిన విషయాలు ఇవన్నీ కూడా. అయితే ఈ నార్మల్ జరుగుతున్న భూమి మీద, కానీ దేవుడు ఇంకో మేఘాలను ప్రస్తావిస్తూ ఆకాశపులో ఆది కాండంలో చెప్పినట్లుగా దేవుడు ఆ విశాలము చేసి విశాలము క్రింది విశాలం మీ జలమును, అంటే ఆకాశం మీద కూడా జలాలు ఉన్నట్లుగా మనకు కనబడుతుంది. ఆ ఆకాశం జలాల నుంచి మాట్లాడుతూ ఆయన తన మేఘముల్లో నీళ్లను బంధించడం అంటే అలా ఉంచేసాడు, అంతే. పైన అలా ఉంచేసాడండి. అందుకే మరి నోహో కాలంలో భయంకర జలప్రయాణం వచ్చింది. మీరు అనుకుంటాడు మరి ఈ సముద్రం మీద ఉన్నటువంటి నీరు ఆవిరి రూపంలో వేడెక్కి ఈ మేఘాల్లోకి వెళ్ళి మనకు వర్షం వచ్చినట్లే వచ్చింది కాబట్టి 40 రాత్రులు 40 పగలు పడింది, మునిగిపోయారు మీరు అనుకుంటున్నారు. సందర్భాన్ని సత్యాన్ని మీకు చెప్తున్నా వినండి. ఏ మేఘాలు తెలుసా? ఈ కనపడే ఈ వర్షమే కాదు, ఆయన ఆకాశపు తూములను విప్పి, అంటే ఆకాశం మీద ఏదైతే ఉన్న మేఘాల్లో, అంటే ఇవి కాదు మనకు కనబడి ఈ మేఘాల వర్షాలు కాదు, పైన బంధించారు చూసావా, ఆ మేఘాల తూములను కూడా విప్పాడు. కాబట్టే మునిగిపోయింది ఆ రోజు భూలోకం, భూమి మునిగిపోయింది. చూద్దాం మన ఆది కాండం ఒకసారి చూడండి పిల్లరా. నోహ కాలం ఏం జరిగిందో 7వ అధ్యాయం 11వ వచనం అనుకుంటా, చూడండి ఒకసారి. ఆది కాండం 7:11. ఆయన ఆకాశం మీది మేఘాల గురించి మాట్లాడుతున్నాడు. మనకు కనపడే మేఘాలు కాదు, అక్కడ మేఘాలు ఉన్నాయి. ఆ మేఘాలు ఆల్రెడీ ఫిక్స్ అయి ఉన్నాయి. అక్కడ వర్షం నీళ్లతో నిండి ఉన్నాయి. అవసరమైనప్పుడు దాని తూములు ఇప్పుతాడు ఆయన. నోహ కాలంలో అదే జరిగింది, మేఘాలు తూములు ఇప్పాడు. ఆది కాండం 7:11 అనుకుంటా, చూడండి ఒకసారి. నోహు వయస్సు యొక్క 600 సంవత్సరాల 2వ నెల 17వ దినమున మహాగాధ జలము ఊటలన్నీ ఆ దినముదే విడబడెను, విప్పబడెను, ఆకాశము తూములు విప్పబడెను. చాలు, ఇదే మాట్లాడేది. ఇప్పుడు ఏదైతే యెషయా గ్రంథం 19:1 మాట్లాడాడో, యోబు గ్రంథం 26వ అధ్యాయము 7, 8, 9 వచనాలు ఏదైతే మాట్లాడాడో, తన మేఘము నీళ్లతో బంధించాడు, ఆ మేఘమును బంధించిన మేఘాలు ఇప్పాడు నోవా కాలంలో. ఆకాశము తూములు ఇప్పాడు. మనకు కనబడి వర్షాలు కురిస్తే భూమి నిండా చాలా రోజులు పట్టిద్దండి. ఆయన ఆ తూములను కూడా దీనితో పాటు ఇక్కడ పడే వర్షంతో పాటు ఆకాశంలో బంధించినటువంటి ఆ మేఘంలో ఉన్న నీళ్లను కూడా ఇప్పటం వల్ల భూమి మీద ఆ కాలంలో 40 రాత్రులు 40 పగలు వర్షం పడినప్పుడు భూలోకం మునిగిపోయింది. అందుకని దట్టమైనటువంటి నీళ్లతో నిండిన మేఘాలు, ఆ మేఘాలను నిప్పేశాడండి దేవుడు నోవా కాల జలప్రలయంలో. చూడండి ఎంత అద్భుతం పిల్లారా, ఎంత అద్భుతం అంటూ ఒక విషయాన్ని చెప్తున్నాడు. ఇంకో దాని కింద వచ్చిన అంటే వేగముగా వీచే మేఘం చెప్పాడు. ఆకాశములో ఏమన్నాడు? మేఘములు నీళ్ళను బంధించానన్నాడు. పైన కూడా నీళ్లు ఉన్నాయి. మనందరూ ఇప్పుడు బైబిల్ ప్రకారం పై జలాలంటే అదే దేవుడు బంధించిన జలాలు నోవా కాలంలో విప్పాడు ఆయన, అవసరానికి విప్పుద్దండి. ఇకపోతే దాని కింద మాట ఇప్పుడు చదవండి అమ్మా. అదే 7:26 చదివారు కదా. ఇంకో మేఘం గురించి అక్కడ చెప్తున్నాడు, ఇంకో మేఘం గురించి. వాటి క్రింద మేఘములు చినిగిపోకుండా ఆయన తన మేఘములతో నీళ్లను బంధించెను, దాని మీద బంధించండి. చూడండి, ఇంకో మేఘం మాట్లాడుతున్న ఆశ్చర్యకరంగా ఉంటది ఈ మేఘం. దాని మీద మేఘమును వ్యాపింపజేసి ఆయన తన సింహాసనపు కాంతిని మరుగుపరచెను. ఏందనుకున్నారు మీరు? నీటితో నింపబడిన మేఘాలు ఉన్నాయి, దాని పైన ఇంకో మేఘాలు ఉన్నాయంట. ఆ మేఘాలు ఏం చేస్తాయి తెలుసా? ఆయన సింహాసపు కాంతి భూమి మీద పడకుండా మరుగు చేస్తున్నాయి. అంటే పరలోకపు అంచునకు భూలోకపు అంచునకు మధ్య ఉన్న మేఘాలవి. చూడండి,
ఆయన సింహాసనము కాంతిని మరుగుపరుస్తున్న భూమి మీద పడకుండా, అంటే ఈ మేఘాలను దాటితే పరలోకమే. ఎంత అద్భుతం అండి! చెప్పేశాడు దేవుడు. ఏమన్నాడమ్మా? దాని మీద మేఘమును వ్యాపింపజేసి ఆయన తన సింహాసనపు కాంతిని మరుగుపరిచెను. ఆయన తన సింహాసనము కాంతిని మరుగుచేసెను. చూడండి, ఆకాశం మీద జలాలు ఉన్నాయి, ఆ జలాలకు సంబంధించిన మేఘాలు ఉన్నాయి, దానిపైన ఇంకో మేఘాలు ఉన్నాయ్యా. ఆ మేఘాలు ఏం చేస్తాయి తెలుసా? పరలోకాన్ని భూలోకాన్ని వేరు చేస్తూ దట్టముగా అలుముకున్నాయి. ఎలా అలుముకున్నాయి తెలుసా? అవి ఏ పరలోకపు కాంతిని దాటి భూమి మీదకి రాకుండా అవి కప్పేస్తాయి. హద్దుగా ఉన్న మేఘాలు అవి. చూడండి, అంటే బోర్డర్స్ అంటారు చూసారా? బోర్డర్లు వేస్తూ ఉంటారు. అలాగే భూమికి పరలోకాన్ని బోర్డర్ క్లౌడ్స్ అవి, హద్దు మేఘాలు అవి. అది దాటితే పరలోకం. ఎవడు వెళ్ళాడండి. ఏందండి ఇదంత అద్భుతం! దేవుడు ఎంత జ్ఞానాన్ని వివరిస్తున్న మేఘాలు, దేవుడి సందేశాన్ని ఎలా చెప్తున్నాయి చూడండి. పరలోకం అండి, దాడితే పరలోకం. ఆ పరలోకపు కాంతిని, సింహాసనపు కాంతిని భూమి పదకుండా అవి పరలోకపు హద్దు మేఘాలు. భూమికి పరలోకానికి, ఆకాశపు అంచునకు, అలాగున్నే పరలోకానికి మధ్య మేఘాలు. అయితే మనం చెప్పుకున్నాం చూసారా, ఆకాశ పంచులు జలరాశులు ఉన్నాయని. మరి 1996లో ఒక అంతరిక్షంలో ఆకాశ జలరాశులు ఉన్నాయని ఏదో కనుక్కున్నట్టు ఒక వార్తాపత్రికలు రాశారండి. 96లో రాశారు. అదే రాయక ముందే దేవుడు మరి ఇప్పుడు ఇందా చదువుకున్నట్లుగా, మరి యోబు గ్రంథం 26వ అధ్యాయంలో ఇప్పుడు చదువుకున్నట్లుగా ఆకాశం పైన జలాలు ఉన్నాయని చెప్పాడు కదా. ఎప్పుడో చెప్పాడు. కానీ 1996లో ఏదో సైంటిస్టులు కనిపెట్టేసి ఆకాశం పైన కూడా జలాలు ఉన్నాయి, కిందే కాదని గొప్ప చెప్పేసుకుంటున్నారు వీళ్ళు, ఒక న్యూస్ పేపర్లో రాస్తూ జస్ట్ కాలంలో. కానీ ఆయన అప్పుడే చెప్పేశాడు, ఆకాశం మీద జలములు, మీది జలాలు ఉన్నాయి. దానిపైన కూడా మీకు తెలియని విషయం తెలుసా? ఇంకో మేఘాలు ఉన్నాయి. ఆ మేఘం దాటితే పరలోకం అయ్యా. నీకు తెలియదు ఆ విషయం. హద్దు మేఘాలు అవి, హద్దు మేఘాలండి. రైట్, వెరీ గుడ్. అయితే ఆ మేఘాలు ఏం చేస్తాయి తెలుసా? ఇప్పుడు ప్రతి మేఘానికి పని ఉంటుందండి. వాటి పనులు వివరిస్తున్నాడు దేవుడు. మనకు కనపడే మేఘాలు వర్షం వస్తుంది, సముద్రం ఆవిరయ్యి ఆ ఆవిరి పైకి వెళ్ళి ఏమండి మేఘాలలోకి వెళ్ళి అక్కడ ఇదిగా మారి నీటి చుక్కలుగా మారి అక్కడ నుండి వర్షం కుమ్మరిస్తున్నట్లు మనం తెలుస్తున్నాం. అది మనకు తెలిసిన ప్రాసెస్, రెయిన్ ఎలా వస్తుందని. అయితే దాని తర్వాత ఇంకో మేఘాలు చెప్పాడు, క్రిమ్లోనింబస్ మేఘాలు అన్నాడు. వేగముగా వీచే మేఘాలు, చాలా వేగముగా పరిగెడతాయి అన్నాడు. ఇక మూడో మేఘ గురించి చెబుతూ ఏమన్నాడు? ఆకాశపు వాకిండ్లు, అంటే ఆకాశం మీది జలాలు ఉన్నాయ్యా, ఆ జలాలను ఆ మేఘాలు అలాగే కప్పి ఉంచుతున్నాయి, బంధించి ఉంచాను అన్నాడు. ఇంకో మేఘం గురించి చెప్తూ దానిపైన ఇంకో మేఘాలు ఉన్నాయి. మరి ఈ మేఘాలను ఎప్పుడు ఉపయోగించుకున్నాడు దేవుడు? ఏ మేఘాలు? జలములతో కూడిన మేఘ నోహ కాలం వాడాడు. ఆకాశం తూములు ఇప్పుడే చదువుకున్నాం. అలాగే ఇంకో మేఘాలు ఉన్నాయి, పరలోకానికి భూమికి హద్దు మేఘాలు. పరలోకపు కాంతిని భూమి మీద పడకుండా అవి హద్దుగా ఉంటాయి. ఎంత దట్టంగా, ఎంత ఫోర్స్గా అవి ఆ కాంతిని కంట్రోల్ చేస్తుంది. చూడండి, పరలోక కాంతి అంటే మామూలు ఉంటుంది అనుకున్నారా? పరలోక కాంతి మామూలు ఉంటుందండి. దేవుడు దేవదూతలు ఉండే ప్లేస్ కదండి అదంతా. ఆ కాంతిని భూమి మీద పడకుండా ఆపుతున్నాయి అంటే ఎంత దట్టంగా, ఎంత బలంగా ఉండాలి ఆ మేఘాలు. మరి ఆ మేఘాలు ఏం చేస్తాయి? వాడి పని కూడా చూసుకుంటే చాలా బాగుంటుంది కదా. చూద్దాం అపోస్తుల కార్యములు. ఏదైతే సరిహద్దు మేఘాలు పరలోకానికి భూమికి సరిహద్దుగా ఉన్నాయో, అంటే ఆకాశపు అంచులకు సరిహద్దుగా ఉన్నాయో, ఈ విశ్వానికి హద్దుగా ఉన్నాయో ఆ మేఘాల నుంచి మాట్లాడుతున్నాం. అపోస్తుల 1వ అధ్యాయం 9వ వచనం. అపోస్తుల కార్యములు 1వ అధ్యాయం 9వ వచనం. ఈ మాటలు చెప్పి ఆయన ఈ మాటలు చెప్పి వారు చూచుచుండగా ఆయన ఆరోహణమాయెను. అప్పుడు వారి కన్నులకు కనపడకుండా ఒక మేఘము ఆయనను కొనిపోయెను. చూడండి, ఆ కన్నులకు కనపడకుండా మేఘము కొనిపోబడింది. దేవుణ్ణి కనుపడిపో మేఘం ఇదేనండి. మనం చెప్పుకున్న ఈ మేఘాలకు అంత సీన్లు, ఈ మేఘాలు ఏం చేయలేవు.
మనకు కనబడుతుంది చూసో, పొగలాగుంటుంది, ఆ పక్కకి వెళ్ళిపోతున్నాయి. ఆ మేఘాలు కాదు ఆయన వచ్చి తీసుకెళ్ళింది. ఈ కుమ్రోలింబస్ మేఘాలు కాదు ఆయన వచ్చి తీసుకెళ్ళింది. ఆయన ప్రయాణించి ఏ మేఘాలు తెలుసా? ఈ విశ్వాన్ని అంచునకి పరలోకానికి హద్దుకున్నాయని చెప్పాను చూసావా? పరలోక కాంతి భూమి మీద పడకుండా హద్దుకున్న మేఘాలు యేసుప్రభు వారిని భూలోకానికి తీసుకొస్తే అవి మళ్ళా పరలోకాన్ని తీసుకెళ్తాయి అని అన్నాడు. ఏ మేఘాలమ్మా? ఎవన్నాడు? వారి కనుకొని ఒక మేఘం వచ్చిందంట. ఆ మేఘం ఇందా చెప్పబడినటువంటి మేఘం. ఇంకో మాట చూద్దాం, ప్రకటన 1:7. చూడండి అద్భుతం. ప్రకటన 1:7. ఇదిగో ఆయన ఇదిగో వచ్చుచున్నాడు. ఆయన మేఘాడు వచ్చున్నాడు. చాలు, ఇక్కడ చూస్తున్నాం. ఆయన తీసుకువెళ్ళటానికి అక్కడి నుండి ఇక్కడ నుండి ఆయన తీసుకెళ్ళటానికి ఆయన ఏం వాడుతున్నాడు? మేఘాలను వాడుతున్నాడు. ఏ మేఘాలు? ఇదిగో ఇప్పుడు చెప్పుకున్నాను చూసా, పరలోకానికి దగ్గర ఉండే మేఘాలు, విశ్వానికి పరలోకం హద్దులో ఉన్నటువంటి మేఘాలని దేవుడు వాహనాలు, ఆ మేఘాల మీద వస్తాం. మనం చూసే మేఘాలు కాదు. నేను కూడా ఆయన మేఘా మీద ఆలోచన వస్తున్నాం కదా, ఓహో మన పై చూడగానే ఈ మేఘాల మీద మన యేసుప్రభువు వస్తున్నాడు వద్దు మీరు దయచేసి. మేఘాలు వేరు, ఆ మేఘాలు వేరమ్మా. ఆ మేఘాలు వేరు నాయన. ఆ మేఘాలు పరలోకానికి విశ్వానికి హద్దుకి హద్దుగా ఉన్న మేఘాలు అవి. అలాగే చూస్తే మనము కూడా బైబిల్లో మాట ఉంది, ప్రభువుని ఎదుర్కొనుటకు ఆకాశ మండలం మీద కొనుకోబడతా ఉంది బైబిల్లో. అంటే మనల్ని కూడా తీసుకెళ్లేది ఆ మేఘాలే. మీకు తెలుసో లేదో? యేసుప్రభుని ఎవరు ఏ మేఘాలైతే తీసుకొచ్చినాయో ఆ మేఘాల పని అదే. ఏ మేఘాలను మనకు తీసుకెళ్ళాలి? ఎందుకంటే అక్కడ ఉంటాయి కాబట్టి. పరలోకాన్ని చేసి ఆ మేఘాలని తీసుకెళ్లాలన్నా, ఆయన రావాలన్నా ఆ మేఘాలేనండి. ఈ మేఘాలు కాదు, కనపడే మేఘాలు కాదు ఇవి. ఈ మేఘాలు కాదు, కిమ్ముల్ మేఘాలు కాదు. చూడండి 1వ దశలోనికయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 17వ వచనం. 1వ దశలోనికయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 17వ వచనం. ఆ మీదట సజీవులు నిలిచి ఉండు మనము వారితో కూడా ఏకముగా ప్రభువును ఎదుర్కొనుటకు ఆకాశ మండలమునకు మేఘముల మీద కొనిపోబడదుము. ఎంత అద్భుతం అండి! సైన్స్ గ్రహించలేని విషయాల్ని, ఈ సైంటిస్టులు చెప్పలేని విషయాల్ని, ఈ ప్రపంచానికి తెలియని విషయాల్ని దేవుడు ముందే రాపించాడు. అయ్యా, ఒక దినం వస్తుంది, ఆ దినాన ప్రభువుని ఎదుర్కొనటానికి మీరు ఎలా వెళ్తారు తెలుసా? ఏ బస్సు మీద, ట్రైన్ మీద, ఫ్లైట్ మీద వెళ్ళరు. ఒక మేఘాన్ని పంపిస్తా, ఆ మేఘం వచ్చి నిన్ను తీసుకొస్తుంది. చూడండి, చెప్పేశాడు దేవుడు. ఏ జర్నీ ఇది? క్లౌడ్స్ జర్నీ. క్లౌడ్స్ జర్నీ అండి, బాగుంటది. చాలా మంది ఈ ఫ్లైట్లో వెళ్ళాలా సరదాగా ఉంటుంటారు. ఫ్లైట్లో వెళ్తే బాగుంటుందండి, ఇంతవరకు వెళ్ళలేదని, లేకపోతే వేరే చోటకి హెలికాప్టర్ వెళ్ళలేదు చాలా సరదా పడుతుంటారండి. వాళ్ళందరూ బాధపడాల్సిన పర్లేదు, మిస్ అయిన వాళ్ళందరూ. ఒక జర్నీ ఉంది నీకు, అద్భుతమైన జర్నీ. దానికంటే ఏ జర్నీ? మేఘాలు, క్లౌడ్స్ జర్నీ. మేఘపు ప్రయాణం ఉంది ఒక రోజు. ఏమన్నాడు? ఆకాశ మండలమును మేఘం, ఆయన ఎదుర్కొంటానికి మేఘం వచ్చిద్దా నీ దగ్గరికి, నేను పంపిస్తాను. నువ్వు ఎక్కడేం బాధపడుతున్నావు, విమానాలు బాధపడేది పర్లేదు, అంతకంటే అద్భుతమైన వాహనం వస్తుంది నీకు. చూడండి, మరి జాగ్రత్తగా ఉన్నారు మీరు. ఆయన నీకు మేఘాల జర్నీ, క్లౌడ్ జర్నీ కావాలంటే పరలోకం వెళ్ళాలి. నువ్వు జాగ్రత్త, వాటి కోసం జాగ్రత్త ఉంటారా? నుండి చాలా మంది మరి ఫీల్ అయిపోతుంటారు. హెలికాప్టర్ ఎక్కలేదు, లేకపోతే విమానం, ఏరోప్లేన్ ఎక్కలేంత వరకు ఎక్కాలి ఆశ అండి. అంతకంటే ఆశను కానీ తృప్తిపరుస్తున్నాడు దేవుడు. మంచి జర్నీ, మేఘాల మీద ఆయన ఎదుర్కోవడానికి వెళ్ళిపోతాం. చూడండి, ఈ మేఘాల పనిదండి. అయితే కొన్ని సందర్భాలు బైబిల్ గ్రంథంలో చూసుకున్నట్టయితే మరి ఒక మాట మాట్లాడుతున్నాడు దేవుడు. ఇందా చెప్పినట్లుగా యోబు గ్రంథంలో, ఇదే యోబు గ్రంథం 37వ అధ్యాయం 11వ వచనం చూడండి ఒకసారి. యోబు గ్రంథం 37వ అధ్యాయం 11వ వచనంలో మేఘాల గురించి వివరిస్తున్నాడండి. మేఘాలు చెప్తున్న సంగతులు మనకి, వాడు చేసే పనులు చదవండి. యోబు 37వ అధ్యాయం 11వ వచనం నుండి. మరియు ఆయన దట్టమైన మేఘమును జలములతో నింపును, తన మెరుపుగల మేఘమును వ్యాపింపచేయును. ఆయన వలన నడిపింపబడినవై నరులకు నివాసయోగ్యమైన భూగోళం మీద మెరుపును మేఘమును సంచారము చేయును. ఆయన వాటికి ఆజ్ఞాపించింది యావత్తును నెరవేర్చును. శిక్ష కొరకే గాని, తన భూలోకము కొరకే గాని, కృప చేయుటకే గాని
ఆయన ఆజ్ఞాపించిన దానిని అవి నెరవేర్చును. అయితే చూడండి, దేవుడు ఒక అద్భుతమైన విషయాలకు చెప్పాలనుకుంటున్నాడు. దట్టమైన మేఘమును జలములతో నింపుతాను, అవి మెరుపుగల మేఘమును వ్యాపింప చేయును. ఆయన నరులకు ఆయన ఏమన్నాడు? నరులకు నివాసయోగ్యమైన భూమి మీద మెరుపును మేఘమును సంచారము చేయును. ఆయన ఆజ్ఞాపించింది యావత్తు చేస్తాయి, యావత్తు కూడా చేస్తాయి. రైట్. ఏమండి, మనకి వర్షాలు పడతాయి, మనందరూ తెలుసు వర్షాలు పడతాయి. వర్షాలు పడినప్పుడు మెరుపులు ఎందుకు వస్తాయండి? చెప్పాలి మీరే కూడా. మనం తెలిసి చెప్తాం, పర్లేదులే. వర్షాలు పడినప్పుడు మెరుపులు ఎందుకు వస్తాయి? సామాన్యంగా మనం అనుకునే చెప్పండి, పర్లేదు. ఏమండి, వర్షాలు పడినప్పుడు మెరుపులు ఎందుకు వస్తాయండి? ఇక్కడ మాట్లాడుతున్నాడు కదా దేవుడు, మెరుపును మేఘమును సంచారం చేయని. ఎక్కడ? భూగోళం మీద అన్నాడు ఆయన, భూగోళం మీద అన్నాడు. ఎందుకు వస్తాయండి? చూడండి ఒకసారి, చూడండి. రైట్, చూడండి. మెరుపు వస్తుంది కదా, వర్షాలు పడుతున్నప్పుడు మెరుపు వస్తుంది. మెరుపు వస్తే సామాన్యంగా మీకు తెలుసు, కానీ మీరు అనుకుంటున్నారు ఏం చెబితే ఎందుకు తలకైనా పనుకుంటున్నారు. నేను చెప్తే వినండి. చాలా మంది అనుకునేది ఏంటంటే, రెండు మేఘాలు గుద్దుకున్నప్పుడు ధనావేశం రుణావేశం ఇది పోయి మెరుపు వస్తుంది అనుకుంటున్నారు. రైట్. అయితే దేవుడు ఏమన్నాడు? ఆయన ఆజ్ఞాపిస్తాడు. ఎవరికి? మెరుపుకు కూడా ఆయన ఆజ్ఞాపిస్తాడు. ఏమండి, ఈ మెరుపు ఎందుకు వస్తుందంటే చెప్తాను వినండి. ఈ మెరుపు వచ్చినప్పుడు మేఘాన్ని తగిలినప్పుడు ఎలా ఉంటుంది? మేఘాలు ఆల్రెడీ మేఘాలు నీళ్ళతో నిండి ఉంటాయి. వర్షం కురిసే ముందు నీళ్ళతో నిండి ఉంటాయి. వర్షం ఎలా పడుతుంది? మంది సముద్రపు నీరు సూర్యరశ్మి వల్ల వేడెక్కి ఆ వేడి నీటి ఆవిరి రూపంలో పైకి వెళ్ళిపోయి మేఘాల్లోకి చేరి, తద్వారా మేఘాల్లో ఎలా ఉంటుందంటే అవన్నీ ఇదైపోతుంటాయి. మరి ఎప్పుడైతే ఈ మెరుపు వచ్చి మేఘాలను తాకిందో బళ్ళున వర్షం టప 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 కారిపోతుంది భూమి మీద. జాగ్రత్త వినండి. మెరుపు ఎప్పుడైతే తాగిద్దో ఈ మేఘానికి వచ్చి, అప్పుడు మేఘం ఒక కరెంట్ షాక్ గురైనట్టు గురైపోయింది. మేఘం ఒక షాక్ కొడితే ఎలా ఉంటుంది? అలా షాక్ గురైపోయింది. మేఘం మొత్తం గురైపోయి బళ్ళున భూమి మీద టప 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 వర్షం పడిపోయిందండి. ఇది కాన్సెప్ట్. భూగోళం మీద ఆయన అందుకే రాశాడు. చూడండి, బైబిల్లో రాయబడిన మాటలే కదా భూలోకంలో జరుగుతున్నాయి. ఏమన్నాడు? ఆయన కృప ఏమన్నాడు? భూలోకము మీద మెరుపును మేఘమును సంచారము చేయను. అవన్నీ కూడా ఆయన ఆజ్ఞాపించిన దాని ప్రకారం చేస్తాయి. మెరుపును కూడా ఆజ్ఞాపించాడు. అది చెప్తున్నాడు దేవుడు. ఆ మెరుపు రావటం వల్ల ఆయన ఆ యొక్క మేఘాలు షాకు గురైనట్టు గురైపోయి అక్కడ బల్లున మన శబ్దం వచ్చి భయంకర వర్షం కురిసిద్దండి. ఇంకో విషయం అండి, మెరుపులు ఫస్ట్ మెరుపు వచ్చి తర్వాత శబ్దం వచ్చింది. మీరు గమనించారు, ఇప్పుడు వర్షం పడి చూడండి. ఫస్ట్ మెరుపు మెరిసింది, తర్వాత పెద్ద శబ్దం వినపడింది. పిడిగిలు పడినప్పుడు పెద్ద శబ్దం వినపడింది. ఎందుకు తెలుసా? గాలిలో అండి ధ్వని వేగం కంటే కాంతి వేగం చాలా ఫాస్ట్గా వెళ్తుంది. గాలిలో ధ్వని వేగం కంటే కాంతి వేగం చాలా వేగంగా వెళ్తుంది. అందుకే ఫస్ట్ మెరుపు వచ్చి కనపడి తర్వాత ఈ యొక్క శబ్దం పడుద్ది. మామూలుగా అయితే రాగానే జరిగిపోవాలి ఒకేసారి, కానీ మనకి ఫస్ట్ కాంతి కనపడుతుంది, తర్వాత శబ్దం పడుతుంది. అంటే గాలిలో ధ్వని వేగం కంటే కాంతి వేగం చాలా ఫాస్ట్గా ప్రయాణిస్తుంది. ఇది అద్భుతం. అది కూడా అండి చాలా అద్భుతం. అది కూడా అలా మేఘాలు తగినప్పుడు వర్షాలు కురుస్తాయి. అందుకే దేవుడే ఉన్నాడు, భూమి ఎవరు వివరిస్తారయ్యా మేఘాల వ్యాప్తి గురించి? ఎవరు చెప్తారు మేఘాల గురించి? ఏమంటే మేఘాలు ఎలా ఉంటాయండి? సామాన్యంగా ఎలా ఉంటే మనందరూ తెలిసిన విషయమే. అవి భూమి ఆకర్షణ పరిధిలోనే ప్రయాణిస్తూ ఉంటాయి. భూమికి ఆకర్షణ శక్తి ఉంది కదా, అంటే భూమి ఏ వస్తువునైనా కిందకి లాక్కుంటుంది. భూమికి ఏ వస్తువునైనా కిందకి లాక్కుంటుంది. అందుకే మన ఏరోప్లాన్స్ కానీ మరి హెలికాప్టర్ కానీ గురుత్వాకర్షణ శక్తికి వ్యతిరేక దిశలో ప్రయాణిస్తూ ఉంటాయి. అంటే దాని యొక్క ఆకర్షణ లోనుకై కింద పడకుండా వ్యతిరేక శక్తిలో ప్రయాణిస్తుంటాయి. కానీ మేఘానికి ఎటువంటి మరి ఇంజిన్ కానీ ఎటువంటి దీని కానీ ఫిక్స్ చేయలేదు కదా. ఈ భూమి ఆకర్షణ పరిధిలోనే అవి ప్రయాణిస్తున్నప్పటికీ చూడండి, ప్రయాణిస్తున్నప్పుడు అవి కింద పడటం లేదు. అదే కాన్సెప్ట్, అదే అద్భుతం. చూడండి, మెరుపు వస్తుంది చూడండి. ఆ మెరుపు వచ్చి మేఘాలను తాకినప్పుడు ఆ మేఘాలంటే కరెంట్ షాక్ గురైనట్టు గురైపోయి వల్లును వర్షాన్ని కుమ్మరిస్తున్నట్లుగా మనం చూస్తున్నాం. అవి కూడా ఆయన చిత్త ప్రకారం చూస్తున్నాం. ఆయన చిత్త ప్రకారమే చూస్తున్నాం. చూడండి, ఏబు గ్రంథం ఒకసారి చూసినట్లు ఏబు 37:16 అంటున్నాడు దేవుడు. చూసినట్లుగా చూడండి, 37:16 ఇదే ఏబు గ్రంథం 37:16 ఒకసారి చదవండి. మేఘములను తేలచేయుటయు
మేఘమును తేలజేయుటయు. పరిపూర్ణ జ్ఞానము గలవాని మహాకార్యములను నీకు తెలియునా? ప్రశ్న వేశాడు దేవుడు. మేఘాలు తెలియజేయటం నీకు తెలుస్తుందని ఆయన నీ వల్ల కాదు, అదే చెప్పాడు. ఇప్పుడు దాకా ఏదైతే చెప్పుకున్నామో అదే చెప్పాడండి. మేఘాల్లో మెరుపు ఎందుకు పుడుతుందని శాస్త్రవేత్తలు అడిగితే మేఘాలు ఢీకొనటం వల్ల మెరుపు పుడుతున్నా అని చెబుతున్నారు కదా, ధనావేశం రుణావేశం వల్ల పుడుతుందని. అయితే నిజమేంటంటే దీని వెనుక దేవుడు తీర్మానం ఉంది. ఆయన ఆజ్ఞ ఇచ్చినప్పుడు ఆ మేఘమంతా, ఆ మెరుపు వల్ల మేఘం ఢీకొట్టినప్పుడు, మెరుపు కొట్టినప్పుడు ఆ యొక్క కరెంట్ షాక్ గురే వర్షాలు పడుతున్నాయండి, వర్షాలు పడుతున్నాయి. అందుకే మెరుపులు కూడా ఆయన చిత్త ప్రకారమే వస్తున్నాయి. యోబు గ్రంథం 38వ అధ్యాయం 35వ వచనం, యోబు 38, 35 అద్భుతమైన రెఫరెన్స్లు అండి, అద్భుతమైన మాటలు, అద్భుతమైన జ్ఞానం. యోబు 38, 35 మెరుపులు బయలు వెళ్ళి చిత్తము ఉన్నానని నీ చెప్పునట్లు వారిని బయటికి రప్పించగలవా? చాలండి. మెరుపులు బయలు వెళ్ళి చిత్తము ఉన్నామని నీతో చెప్పినట్లు. చూడండి, మెరుపులు బయలు వెళ్ళిపోతే చిత్తం అంటే ఏంటండి? చిత్తము, చిత్తము. అలాగే కీర్తన 135:7 వర్షం ఎలా వస్తుందని మాట అద్భుతం చెప్తున్నాడు. కీర్తన 135:7 భూదిగంతముల నుండి. చూడండి వర్షం ఎలా పడుతున్నాడు, రిఫరెన్స్ చెప్తున్నాడు దేవుడు, రాసుకోండి. ఎవడైనా బైబిల్లో ఉందా మీకు వర్షం ఎలా పడుతుందని మీకు చెప్తున్నాడు దేవుడు, రాపించాడు. నాయన నువ్వు పుట్టక ముందే ఉంటాడు నాయన బైబిల్లో. చూడండి, మెరుపు గురించి మాట్లాడాడు, మేఘాల గురించి మాట్లాడు, వర్షం గురించి కూడా మాట్లాడయ్యా. చూడు ఒకసారి 135:7 చదవండి అమ్మా. భూదిగంతముల నుండి ఆవిరి లేవ చేయువాడు ఆయనే. భూదిగంతం నుండి ఆవిరి లేవ చేయువాడు ఆయనే. వాన కురియునట్లు మెరుపులు పుట్టించువాడు ఆయనే. వాన కురియునట్లు మెరుపులు పుట్టించువాడు ఆయనే. తన నిధులలో నుండి గాలిని ఆయన బయలు వెళ్ళజేయును. చూడండి, ఇంకెంతకంటే ఏదైనా వర్షం పడుతుందని చెప్పేయడానికి ఇప్పుడు చెప్పేశాం కదా. భూదిగంతముల నుండి, భూమి మీద నుండి ఆవిరి పైకెళ్ళి సముద్రం వేడెక్కి, అలాగే వర్షం కురిచేటట్లు మెరుపుని పుట్టిస్తాడు ఆయన, తన గాలిని బయలు వెళ్ళజేస్తాడు. ఇంతకంటే ఎవరండి చెప్పేది ఇంకా బైబిల్లో? ఇంత అద్భుతమైన విషయాలు పొందుపరిచాడండి దేవుడు. అందుకే ఏం క్వశ్చన్ వేశాడు ఎంత చూసినాం, మేఘమును తెలియజేయటకు పరిపూర్ణ జ్ఞానము నీకుందా? నీకు లేదు. ప్రశ్న వేసాడు, నీకు లేదు. అలాగే రెండో ప్రశ్న రాస్తాడు, ఇంకో ప్రశ్న ఇక్కడ 38:27 చూద్దాం. యోబు 38:27 పాడైన ఎడారిని తృప్తిపరచుటకును ఏతగడ్డి మెల్పించుటకు వరద నీటి కాలువలను ఉరుముల్లోని మెరుపునకు మార్గము నిర్ణయించు వాడెవడు? ఉరుములోని మెరుపునకు మార్గము నిర్ణయించు వాడెవడు? రెండో ప్రశ్న. నువ్వు నిర్ణయిస్తావా? నీ వల్ల కాదు. ఉరుములోని మెరుపునకు మార్గం నిర్ణయించేది దేవుడే, నేనే అంటున్నాడు దేవుడు. ఆయనే ఎటు వెళ్ళాలో మెరుపు చూడండి, మేఘాన్ని తాకాలో ఆయనే నిర్ణయిస్తాడయ్యా. నీ వల్ల కాదు, నీవు చెప్పలేవు ఆయన చేసే మహాకార్యం నీకు తెలియవన్నాడు. మెరుపు నిర్ణయించలే మార్గాన్ని. ఇప్పుడు మెరుపు అండి మనకు తెలుసు, కొన్ని ప్రాంతాల్లో వర్షం పడితే మేఘాల ద్వారా, కొన్ని ప్రాంతాలు పడదండి. అవి ఎందుకు పడదు మీరు అనుకుంటున్నారా? అది దేవుడు చిత్తం. మార్గాన్ని ఆయన నిర్ణయిస్తాడు. ఇదిగో వెళ్ళి ఈ రోజు బెంగళూరు మీద భయంకరమైన వర్షం కుమ్మరించని నేను చెప్పాను మేఘానికి, ఒక మేఘం సపసప వెళ్ళిపోయిందండి. మెరుపు కూడా ఆజ్ఞయిస్తాడు, మేఘం వెళ్తుంది, దాంతోపాటు నువ్వు వెళ్ళిపోయి ఆ మేఘాన్ని కొట్టేసి అదే వెంటనే వర్షం కుమ్మరిస్తుంది అనగానే ఆ మెరుపు వెతుక్కుంటూ వెళ్ళిపోతే మేఘాన్ని. అలాగే ఫలానా ప్రాంతాల్లో వర్షం కుమ్మరించాలి, ఆంధ్రప్రదేశ్లో వర్షం ఫలానా ప్రాంతాల్లో కుమ్మరించు అని దేవుడు మేఘానికి ఆజ్ఞయిస్తే ఆ మేఘం వెళ్ళిపోయి కుమ్మరించబడుతుంది వర్షం. అందుకే మన ఏరియాలో కూడా ఒక చోట వర్షం ఉంటే ఇంకో చోట వర్షం మీకు గమనించలేదు. ఒక చోట వర్షం ఉంటే 10 కిలోమీటర్ డిస్టెన్స్ లో మాకు వర్షం పడలేదే, మీకు అంత పెద్ద వర్షం పడిందా అంటుంటారు చాలా మంది. ఏమండి అంటే ఏంటి అర్థం? అక్కడ మేఘాల్లో దేవుడు ఆజ్ఞ లేదు. మీరు అనుకుంటున్నారు ఏదో భూమి మీద నీరు ఆవిరైపోయి ఏదో చల్లగా తగిలి వర్షం పడుతుందిలే, అక్కడ లేదనుకుని మీరు దయచేసి అంత చీపుగా తీసేయద్దండి. దయచేసి మీరు అంత మాట్లాడుకోవద్దు. అది కూడా దేవుడు చిత్తము కాబట్టే వర్షము పడుతుంది అక్కడ, అది గుర్తుపెట్టుకోవాలి. అద్భుతమైన సందేశాన్ని ఎవరిస్తున్నాయి మేఘాలు. ఆయన పని మేము చేస్తున్నాము, ఆయన జ్ఞానాన్ని ప్రచురపరుస్తున్నాయి మేఘాలు. చూడండి అండి, ఇందా చెప్పినట్టు భూమి ఆకర్షణకి ఏ వస్తువైనా మరి గుర్తు మనం ఏం చెప్పాడు, శాస్త్రజ్ఞుడు అన్నాడు మరి భూమికి ఆకర్షణ శక్తి ఉంది అన్నాడు.
ఏ వస్తువుని పైకి ఇస్తే కింద పడిద్ది అన్నాడు. కాబట్టి ఈ విమానాలు, హెలికాప్టర్ కూడా భూమి ఆకర్షణ శక్తికిలో పనిచేస్తూ వ్యతిరేకంగా వెళ్ళాలి. ఎందుకంటే లేదంటే భూమి ఆకర్షణ శక్తిని కింద పడిపోతుందని చెప్పుకున్నాం. వ్యతిరేక దిశలో పనిచేయాలి. అలాంటప్పుడు ఇందాక చెప్పినట్టు మేఘాలు ఎందుకు కింద పడటం లేదు? అవి వ్యతిరేక దిశలో పనిచేయట్లా, మామూలుగా వెళ్తున్నాయి, కానీ కింద పడిపోవాలి. అలాగే ఏమండి, మేఘాలు భయంకరమైనటువంటి వాటర్ ఉంటుంది, మీకు తెలుసో లేదు, కొన్ని క్యూసెక్ల వాటర్ ఉంటుంది. ఎంత వాటర్ తెలుసా? ఈ భూమి మొత్తానికి అవసరమైన వాటర్ దాని మేఘాల్లో ఉంటుంది. అయితే ఎంతవరకు పడాలో అంతవరకు దేవుడు నిర్ణయించి కుమ్మరిస్తున్నాడు. ఫర్ ఎగ్జాంపుల్ ఈ విషయం చెప్తానండి. నీళ్ళ ట్యాంక్ తెచ్చేటువంటి ఒక పెద్ద వ్యాన్ ఉందనుకోండి, దానిలో పెద్ద పెద్ద నీళ్ళ ట్యాంక్ మొత్తం ఉందనుకో, దాని డిజైన్ ఎలా ఉంటుందో తెలుసా? మధ్యలో అర్రలు పెడతారు. మీరు గమనించలేదు, నీళ్ళ ట్యాంకుల మధ్యలో అర్రలు పెడతారు. ఎందుకంటే వెళ్ళేటప్పుడు అది ఏమైనా కుదుపులకు లోనైతే అర్రలోకి చేరి పైకి పడకుండా ఉంటుంది. అదో దాని డిజైన్ అలా చేస్తారు వాళ్ళు, నీళ్ళ ట్యాంకులో తెచ్చేవాళ్ళు. అలాంటిది ఒక్క నీళ్ళ ట్యాంక్ అలా డిజైనింగ్ ఉంటే మరి అది పక్కగా దొల్లింది అనుకో, ఆ నీళ్ళు మొత్తం పడిపోతాయి కింద నీళ్ళ ట్యాంకులో. కానీ ఒక అద్భుతమైన విషయం గమనించి, దేవుడి జ్ఞానం, దేవుడి సృష్టిలో దేవుడు పొందుపరిచిన విషయాన్ని, ఈ యొక్క మేఘాల్లో అంత వాటర్ ఉండి కూడా మరి దొలటం లేదండి. ఒక డ్రాప్ కూడా సెలవులో కింద పడటం లేదు. మరి భయంకర ఫాస్ట్ వెళ్తూ ఉంటాయి, మరి భయంకర ప్రయాణిస్తూ ఉంటాయి. గురుత్వాకర్షణ, భూమి యొక్క ఆకర్షణ శక్తులు ఉంటాయి, వ్యతిరేక దిశలో ప్రయాణించట్లా, విమానాల్లాగా, హెలికాప్టర్ లాగా. అయినా కూడా అక్కడ కింద పడకుండా అదే స్టాండర్డ్గా ఎలా ఉంటాయి, లాక్కోవాలి, వచ్చి భూమి మీద పడాలి కదా, పడట్లేదేంటి? అది మార్గానిర్దేశాన్ని చేసింది దేవుడేనయ్యా. మార్గాన్ని కొన్ని క్యూసెక్కుల వాటర్ ఉంటుంది దాంట్లో, మీకు తెలిసిన ప్రియులారా, క్యూసెక్కుల వాటర్ ఉంటుంది. అంటే మేఘానికి వేగం ఉంటుంది, మేఘాలకి బరువు ఉంటాయండి. మేఘాలు కూడా మీరు తేలికపడి అనుకోండి. అందుకే హెలికాప్టర్ అందా చెప్పారు రాజశేఖర్, హెలికాప్టర్ ఎంత గుద్దితే హెలికాప్టరే ఎంత బలంగా ఉంటుంది మామూలుగా, అలాంటి క్యూములినింబస్ మేఘాలు ఎంత బలంగా, ఎంత వేగంగా వచ్చి గుద్దిని, ఎంత బరువు ఉంటే హెలికాప్టర్ పెడుతున్నది అయిపోద్దండి దాని దెబ్బకి. చూడండి, అద్భుతమైన మేఘాలు, అద్భుతమైన వివరణ అండి బైబిల్లో. ఆయన పనిచేసే మేఘాలు, రకాలు చెప్తున్న మేఘాల గురించి ఆయన మాట్లాడుతూ యోబు 37:11 ఒక మాట అన్నాడండి. యోబు 37:11 ఇందా చదివినట్లుగా చదివినా చూడండి. 37:11 మరియు ఆయన దట్టమైన మేఘములను జలములతో నింపును, తన మెరుపుగల మేఘమును వ్యాపింపజేయును, ఆయన వలన నడిపించబడినవాడు. చూడండి, మేఘాలను నీళ్లతో నింపువాడు. చదివారా? మేఘాలను నీళ్లతో నింపువాడు. మేఘాలు నీళ్లతో నింపేది. ఇప్పుడు మనకు ఇందాక చెప్పుకున్నట్లు నీళ్ళ ట్యాంక్ నీళ్ళు కింద పడకుండా ప్రయాణించడం నేను ఇందా చూసిన స్క్రీన్లో చూపిస్తున్నారండి ఇమేజ్లో. మరి హెలికాప్టర్ ప్రమాదం డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు మరి చనిపోయారు. మరి ఎక్స్సీఎం మన ఆంధ్రప్రదేశ్కి చనిపోయినప్పుడు చూడండి ఒకసారి చూపిస్తున్నారు. మీడియాలో వచ్చినటువంటి చిత్రాలు కూడా, ఇవన్నీ కూడా మరి క్యూములినింబస్ మేఘాలు గుద్దుకొచ్చిన ఆ మేఘాలు చూడండి, దానివల్ల ఆయన అకాల మరణం చెందినట్లుగా ఆ రోజు వార్తాపత్రికలుగా మనం చూస్తూ ఉన్నాం మేఘాల గురించి అండి. అది ఇక్కడ మాట్లాడుతూ అన్నాడు, మేఘాలను నీళ్ళతో నింపేస్తాను దేవుడే, మేఘాలు నీళ్ళతో నింపేస్తారండి. అవి క్యూములినింబస్ మేఘాలు కావచ్చు, లేదా ఆకాశం అంచున్న విశ్వపంచున్నట్టు ఆకాశంతో నీళ్ళతో నిన్నట్టు మేఘాలు కావచ్చు, లేదా భూమి మీదకి మన వర్షం కుమ్మరించే మేఘాలు కావచ్చు, ఏవైనా కానీ ఆయన దాన్ని నీళ్ళతో నింపుతున్నాడు. మనిషి నీళ్ళ ట్యాంకులో నీళ్లు పడకుండా ఉన్న టెక్నాలజీ ప్రకారం ఎలా అయితే ఫిక్స్ చేస్తాడో దాని యొక్క ప్రకారం దాన్ని మ్యానుఫ్యాక్చరింగ్ చేసుకుంటాడు ట్యాంకీలని. మేము చెప్పాం కదా, కుదుపులు లేనప్పుడు అవి ఒక్కసారి పైకి రాకుండా చుట్టూ ఏం చేస్తారండి, అక్కడక్కడ గాడులా లోపల ట్యాంక్ లోపల వేసుకుంటాడు. ఎక్కువ వచ్చిన ఫోర్స్ వెనక్కి వెళ్ళి మళ్ళీ ముందుకు వస్తుంది, కిందకి రాకుండా. అలాంటి టెక్నాలజీ మనిషి వాడినప్పుడు దేవుడు గొప్పమైన టెక్నాలజీ వాడి మేఘాల్లో నీళ్ళు అలాగే ఉండిపోవడానికి. అవి ఎంత ఫాస్ట్గా ప్రయాణించినా కూడా ఎక్కడ కురవాలో అక్కడే కురవడానికి. అలాగే మరి భూమి మీద కూడా ఇవి ఎక్కడికి వెళ్ళకూడదు, వేరే గ్రహాలకు వెళ్ళకూడదు, భూమి మీదే కురవాలి. మనకు తెలుసు నవగ్రహాలు ఉన్నాయని మనకు తెలుసు. అంగారకుడు మీదో, ఏమంటే గురుడు మీదో, బుధుడు మీదో, మరి చంద్రుడి మీద వెళ్ళిపోయి ఈ యొక్క వర్షం కుమ్మరించకూడదు. చూడండి ఇమేజ్లో కూడా ఇందాక చూపిస్తాను బ్రదర్. మరి చెప్పుకున్న విషయాలు, హెలికాప్టర్ ఎలా కనబడుతుంది చూడండి, మేఘాలు గుద్దుకొని కింద పడిపోయింది. ఏందండి ఇదంతా చూడండి. దట్ట చాలా డేంజరస్ అండి. క్యూములినింబస్ చాలా డేంజరస్, చాలా వెయిట్ కూడా ఉంటాయి. మేఘాలకి వెయిట్ ఉంటుందా అంటే బరువు ఉంటుందండి.
వేగం కూడా ఉంటుంది, బైబిల్లో చూసాం కదా, వేగమగల మేఘం. ఆ వేగమగ మేఘం విషయం జరిగింది ఈరోజు. రైట్, థ్యాంక్స్ అండి. మరి ఇంకో మాట అన్నాడు దేవుడు, మరి భూమి మీద మానవుకు నివాస యోగ్యము, ఈ భూమి మీదే వర్షం పడాలి. ఈ మేఘం వేరే గ్రహానికి వెళ్ళిందనుకో, ఏ బుధుడి దగ్గరకో, గురుడు దగ్గరకో, శని దగ్గరకో మనం అంటుంటారు కదా, మరి చంద్రుడి దగ్గరికి వెళ్ళిందనుకో ఉపయోగం లేదు. ఎందుకంటే మానవులకు అవసరం వాటర్, ఈ భూమి మీదే పడాలి, ఎక్కడ పడకూడదు. చూడండి గ్రహాలు, చూడండి గ్రహాలు కనబడచ్చు ఇమేజ్ లో, అంటే సూర్యుడు కేంద్రంగా చేసుకుని మరి మిగతా గ్రహాలు కూడా తిరుగుతుంటాయి మనకు తెలుసు. ఇది నవగ్రహాలు, సూర్యకుటుంబం, సన్ ఫ్యామిలీ మనం అంటూ ఉంటాం. మరి గ్రహాల్లో భూమి మీదే వర్షం పడుతుంది, మీకు గమనించడం లేదు, భూమి మీదే వర్షం పడుతుంది, మిగతా గ్రహాల్లో పడటం లేదు. అంటే దేవుడు భూమి మీద మనుషులు ఉన్నారు కాబట్టి వర్షాలు కుమరిస్తున్నాడు. మొదటి చాలా మంది ఏమంటున్నారు, అక్కడ వర్షం పడుతుంది, నీళ్లు ఉన్నాయంటే ప్రాణి ఉంది. మధ్య చంద్రుడి మీద కానివ్వండి, వేరే గ్రహాల మీద వాటర్ కంటెంట్ కనబడుతుంది అండి, వాటర్ కంటెంట్ పడుతుంది. మేఘం వెళ్ళి అక్కడ కుమ్మరిస్తేనే కదా వర్షం పడితేనే వాటర్ వచ్చేది, లేకపోతే వాటర్ ఎలా వస్తాయి? అంటే మేఘం అక్కడికి వెళ్తుందా? లేదు లేదు, దేవుడు వన్ ఫిక్స్ చేశాడు, భూమి మీదే వర్షాలను కుమ్మరించాలి. ఎందుకంటే మనుషులు ఉన్నారు కాబట్టి. ఏమండి, వర్షాలు మనుషులు ఉన్నారు కాబట్టి వర్షం పడుతుంది కానీ వర్షం ఉంది కాబట్టి మనుషులు పుట్టల. దేవుడు కూడా ఏం చేశాడు, మనుషులు ఉన్నారు కాబట్టి భూమి మీద వర్షం వస్తుంది, వాటర్ ఉంచాడు దేవుడు. చూడండి, లేకపోతే వేరే గ్రహాల్లో లాగా వర్షం నీళ్ళు తుప్పర్లు ఉన్నాయి, నీళ్లు ఉన్నాయి కాబట్టి జీవప్రాణులు ఉన్నాయి అనుకోవడం కాదు. జీవప్రాణి కోసం దేవుడు వర్షాన్ని ఇచ్చాడు, వర్షం కోసం ఈ పుట్టల. జాగ్రత్తగా ఈ కాన్సెప్ట్ గమనించాలి మీరు. మనుషులు ఉన్నారు కాబట్టి, మనం భూమి మీద ఉన్నాం కాబట్టి తర్వాత వర్షం వచ్చింది, నీళ్ళు వచ్చింది. అంతేగాని ముందు నీళ్ళ కోసం మనుషుల పుట్ల, మనుషుల కోసం తర్వాత నీళ్ళు దేవుడు ఇచ్చింది. ఎన్ని కూడా మీరు గమనించాలండి. మనం భూమి మీద మానవ నివాస యోగ్యం భూమి కాబట్టి దేవుడు ఇక్కడ మాత్రమే మేఘాలు, వర్షించే మేఘాలను ఇక్కడ మాత్రమే బంధించి ఉంచాడు, వేరే గ్రహానికి వెళ్ళవు. చూడండి, అది తిరుగుతూ ఉన్నాయి కదా గ్రహాలు, ఇమేజ్ లో కనబడతారు చూడండి సూర్యుని చుట్టూ. ఆ గ్రహాల మీద ఎక్కడ కనబడవు, ఎక్కడ కూడా వర్షం రాదండి, భూమి మీద తప్ప. ప్రయత్నాలు చేస్తున్నారు సైంటిస్టులు, నీళ్ళ మడుగులు ఉన్నాయని, ఇంకా నిర్ధారణ కూడా రాలా పూర్తిగా ఎవరు, ప్రాణం ఉండొచ్చని. ఒకవేళ నీటి మడుగులు ఉంటే ఈ మేఘం వెళ్ళే కదా అక్కడ వర్షం కుమ్మరించాలి, బైబిల్ చెప్పబడినట్లుగా అక్కడ కుమ్మరించాలి. ఈ వర్షం వర్షాలు ఇస్తున్నాయి కాబట్టి ఈ మేఘాలు వెళ్ళాలి, కానీ ఏం వెళ్ళావు అక్కడికి. ఎందుకంటే దేవుడు భూమి మీదే కుమ్మరించమని వాటిని బంధించాడు, వాటిని బంధించి ఉంచాడండి. ఎంత అద్భుతం అండి, ఎంత అద్భుతం పిల్లరా. ఒకసారి ఆలోచించండి, ఫస్ట్ కాలండి ఇప్పుడు దాకా. ఇంకా మీకు చాలా సింప్లిఫై చేసి చెప్తున్నాయండి ఇవన్నీ కూడా, చాలా విషయాలు ఉన్నాయి అద్భుతం. ఈ సృష్టిలో దేవుడు చెప్పిన ప్రతి వస్తువును తీసుకుంటే నిజానికి జ్ఞానం ఎందుకు తెలుస్తుందండి. మనుషులు అంటారు, నేను దేవుని నమ్మాలంటే ఏదైనా ఒక అద్భుతం చెప్పండి, అద్భుతం, ఇంతకంటే అద్భుతం ఏంది నాన్న, నాకు తెలియగలుగుతాను. ఇంతకంటే అద్భుతం ఉందా? రోజు నువ్వు నిద్రలేసి పైకి చూస్తే కనబడే మేఘాల్లో దేవుడు ఇంత జ్ఞానాన్ని, దాని గురించిన విషయాలు చెబితే అది చూసి నువ్వు మారిపోవాలి కదా. కనీసం ఇంత జ్ఞానం ఉందా మేఘాల్లో? ఇంత దేవుడు నా కోసం ఇంత నీటిని ఆవిరి చేసి మేఘాల్లోకి పంపి మెరుపు ద్వారా మరి మేఘాలు ఢీకొని దాని షాకు గురి వర్షం కుమ్మరిస్తున్నాయి. క్రిమినోలింబస్ మేఘాలు వేగముగా తిరుగుతున్నాయి, బరువుగా ఉంటాయి. అవి వేగముగా మేఘం గురించి బైబిల్లో రాపించాడే. అలాగే ఆకాశము మీద విశాలం ఉంది, ఆ విశాలం మీద నీళ్లు ఉన్నాయి, అక్కడ వాటిని బంధించాడు. నోవహు కాలంలో, జలప్రళయ కాలంలో ఆకాశ తుమ్ములు అంటే వాటినే కదా భూమి మీదకి పంపించాడు. అలాగే వాటిని దాటి ఇంకో మేఘాలు ఉన్నాయి. ఆకాశం విశాల మీద ఒక మేఘము నీటితో నిండి ఉంటే దాన్ని దాటిన తర్వాత వేరే మేఘం ఉంది. ఆ మేఘము పరలోకాన్ని, ఈ విశ్వం అంటే ఈ భూలోకాన్ని వేరు చేస్తూ మధ్యలో ఉన్న మేఘం అది. అంటే ఆ మేఘాన్ని దాటే పరలోకం ఇక. ఆ పరలోకం యొక్క ఏమంటే ప్రసన్నత, ప్రకాశం పడకుండా మధ్యలో ఉండే దట్టమైన దాడి వెళ్ళటం ఈజీ కాదండి. ఆ మేఘాల మీదే, ఆ మేఘాలు ఏం చేస్తే యేసుప్రభువు వారిని చూడండి, పరలోకం నుండి చూడ భూలోకం మీకు కనబడుతుంది. అక్కడ మీకు స్క్రీన్ జూమ్ చేస్తే అక్కడ మీకు కనబడతా ఉంటుంది భూమి అండి, ఎర్త్. ఈ భూలోకాన్ని ఆకాశం అంచు అంట. ఇదంతా విశ్వం అండి, విశ్వం యూనివర్సల్. ఇదంతా ఏదైతే ఉందో యూనివర్సల్. మనిషి కనీసం ఆకాశం అంచును కూడా వెళ్ళలేకపోయాడు, ఇప్పటికీ కూడా ఆకాశం అంచును కూడా వెళ్ళలేకపోయాడు మనిషి. ఏమంటే ఇక్కడే తిరుగుతున్నాడు, ఆకాశం అంచును కూడా వెళ్ళలేదు ఇంకా. ఇది ఎన్ని దాటి అంటే ఇగో ఏదైతే ఉన్నాయి సూర్యుని కేంద్రంగా చేసుకొని గ్రహాలు అయితే ఏదో ఉన్నాయో వీటన్నిటిని దాటితే ఆకాశం అంచు అండి. ఎవడు వెళ్ళలేడు, అది సూర్యునే ఫస్ట్ దాటలేదు ఇంకా పూర్తిగా. ప్రయోగాలు జరుగుతున్నది సూర్యుని దాటలేడు. ఏమండి ఆకాశపు అంచునకు వెళితే దానిపైన మరి నీళ్ళతో ఉన్నటువంటి ఇది ఉంది. ఆ తర్వాత అండి దాన్ని దాటిన తర్వాత మేఘాలు ఉన్నాయి, దట్టమైన మేఘాలు. అవి పరలోకాన్ని భూలోకాన్ని వేరు చేస్తూ ఉన్నట్టుగా చూస్తూ ఉన్నాం.
అంటే ఈ యొక్క ఆకాశ పంచుని విశ్వాన్ని వేరు చేస్తున్నట్లుగా చూస్తూ ఉన్నామండి. ఎంత అద్భుతం అండి. ఆ మేఘాలు ఏం చేస్తున్నాయంటే యేసు ప్రభు వారిని భూలోకాన్ని తీసుకొచ్చినవే, మనకు కనపడే ఈ మేఘాలు కాదు తీసుకొచ్చింది, ఆ మేఘాలండి. యేసు ప్రభు వారిని భూలోకి తీసుకొచ్చి ఆయన మేఘాడే వెళ్ళిపోతున్నాడండి. ఆ మేఘాలు తీసుకెళ్ళిపోయినాయండి వాహనాలుగా. రేపొద్దున నిన్ను నన్ను కూడా ఆయన రాకడలో ఆయన ఎదుర్కొంటే ఆ మేఘాలు వస్తాయి రేపు తీసుకెళ్ళడానికి. ఎందుకంటే నీ దారి తెలియాలి కదా. ఏ మేఘాలు పెడితే ఆ మేఘాలు రావు, పరలోక దగ్గరున్న మేఘాలు అవి. ఆయన ఆజ్ఞ ఇచ్చితే వస్తున్నాయి. ఏంటంటే ఎంత అద్భుతం. ఇంతకంటే జ్ఞానం ఏంటి? దేవుడు నమ్మడానికి ఇంకేం అద్భుతం కావాలా నీకు? ఒక అద్భుతం చూపిస్తే దేవుణ్ణి నమ్ముతాను, నా జీవితంలో మేలు చేస్తే దేవుడు నమ్ముతాను, ఒక అద్భుతం జరిగిపోవాలి అని మీరు అన్ని ఎవరైతే అన్నాడు వాళ్ళందరికంటే ఓ చెంపబెట్టినాడు ఈరోజు. ఇంతకంటే అద్భుతం ఎందుకు కావాలా? ఈ విశ్వంలో దేవుడు ఇంత జ్ఞానాన్ని ఇచ్చినప్పుడు ప్రకృతిలో మేఘాల గురించి మాట్లాడుతూ మేఘాల గురించి కూడా ఒక మాట అన్నాడు, నువ్వు తెలుసుకోవాల్సిన విషయం. చివరిగా మేఘాల గురించి చెప్పుకున్నావు కదా, మేఘాలు చెప్పుకున్నావు, దాని గురించి ఒక నేర్చుకోమన్నాడండి. చివరిగా యోబు గ్రంథం 7వ అధ్యాయం 9వ వచనం. యోబు గ్రంథం 7వ అధ్యాయం 9వ వచనం. మేఘము విడిపోయి అదృశ్యమగునట్లు పాతాళమునకు దిగిపోయిన వాడు మరి ఎప్పుడునూ రాడు, అతడు ఇక ఎన్నడను తన ఇంటికి రాడు. మేఘాల గురించి చెప్పి ఒక మాట క్లైమాక్స్ దేవుడు చివరి, మేఘం విడిపోయి అదృశ్యమైనట్లు మేఘం విడిపోయిన తర్వాత అదృశ్యమైంది, కనపడదు ఇంకా మేఘం అండి. మేఘం విడిపోయి అదృశ్యమైనట్లు పాతాళముకు దిగిపోయిన వారు మనం ఎప్పటికీ రాడు. మేఘము వెళ్ళిపోతే అదృశ్యమైంది, ఎట్టు వెళ్తుందో నీకు తెలియదు, ఇంకా కనపడదు, నీకు కనపడదు. మరి అలాగే పాతాళానికి వెళ్ళివాడు మళ్ళా రాడు నాయన. కాబట్టి దేవుడు ఏం చెప్తున్నాడంటే ఈ మేఘము చెప్పిన సందేశం ఏంటంటే మేఘాలు ఆయన చెప్పిన పని చేస్తున్నాయి. మేఘాల్లో రకాలు ఉన్నాయి. మనం కూడా అండి ఈ మీలో చాలా మంది మరి ఫ్లైట్ ఎక్కిన ఉంటే అర్థమైద్ది. ఫ్లైట్ కూడా ఒకసారి శబ్దం వచ్చి కదులుతూ ఉంటుంది ఆకాశంలో. జాగ్రత్తగా వినండి, ఆకాశంలో ఫ్లైట్ కూడా కదులుతూ ఉంటుంది అటు ఇటు. అప్పుడు ఏంటంటే మేఘాలు ఇది దాంట్లో మరి గతుకులు లేవు కదా. భూమి మీద అయితే కారు బస్సు వెళ్తుంటే కుదుపులకు గురి అయ్యి ఏదో ఒకటి గుంతలు ఉండి కదులుతాయి అనుకోవచ్చు. కానీ పైన వెళ్ళే ఫ్లైట్ కూడా ఒక్కోసారి కదులుతూ ఉంటుంది శబ్దం వచ్చి. అంటే దాని అర్థం తెలుసా? మేఘాలు దానికి దాని ఏముంది కుదుపులు గురవుతూ ఉంటుంది ఫ్లైట్ కూడా. అంటే మేఘాలు ఎంత బలంగా ఉంటే ఒకసారి ఆలోచించండి. చూడండి, పొగ అనుకోకుండా దయచేసి చూడండి, విశ్వం యూనివర్సల్ అదంతా. కాబట్టి పిల్లరా, నీ దేవుడు నమ్మాలి. ఒక అద్భుతం కావాలంటే ఎంతకంటే అద్భుతం ఏం కావాలి నీకు? వెళ్ళిపోతే మళ్ళా రావు. మేఘ విడిపోయి మళ్ళా అదృశ్యమైతే రాదు. అలాగే ఈరోజు నువ్వు చచ్చిపోయి పాతాళానికి వెళ్ళిపోతే మళ్ళా కనబడవు. కాబట్టి దేవుడు ఏం చెప్పాలనుకుంటున్నాడు మేఘం ద్వారా సందేశాన్ని? అవి నా మాట నెరవేర్చినట్టు భూమి మీద నీవు కూడా నేను చెప్పిన పనులు అనేది చేయాలి. భూమి మీద ఉన్నప్పుడే నేను చెప్పిన ఆజ్ఞ పాటించాలి. భూమి మీద ఉన్నప్పుడే పరిచర్య చేయాలి. ఈరోజండి మనందరం ఇక్కడ కూర్చొని ఎందుకు ఈరోజు ప్రయాస చేస్తున్నాం? బ్రదర్ శ్యామ్ గారు ఏం ఖాళీ ఉన్నారా? ఏమండి ఆయనకి ఏం ఉద్యోగం ఏం లేదంటారా? ఇదేనా? ఏమండి మీలో చాలా మంది ఉద్యోగాలు లేరా? ఏం పనులు చేసుకోవట్లేదా? నేను ఖాళీగా ఉన్నానా? నేను పని చేసుకోవటం లేదా? ఈ భయంకర ఎండలు ఎవడు పని వాడు చేసుకుని వస్తారా కదండి. సాయంత్రం అమ్మ తిని పండుకోక 8-9 ప్రాంతాలు ప్రార్థన లేదండి. లేదయ్యా, నువ్వు చచ్చిపోతే మళ్ళా రావు. మేఘం విడిపోతే మళ్ళా రాదు. అలాగే ఈరోజు చచ్చిపోతే మళ్ళా రావు. కాబట్టి భూమి మీద ఉన్నప్పుడే సమయాన్ని వృధా చేయకుండా ఆయన పనులు చేయాలి. ఆయన జ్ఞానాన్ని నేర్పించాలి. ఆయన జ్ఞానాన్ని నేర్చుకోవాలని దేవుడు మేఘాల ద్వారా సందేశాన్ని ఇస్తున్నారు. మేఘం చెప్పిన సందేశం. ఆ మేఘాలు కూడా ఈరోజు వర్షం భయంకరంగా వస్తుంది, తుఫాన్లు వస్తాయి, వరదలు వస్తాయి. ఎందుకు? ఆయన ఆజ్ఞయిస్తున్నాడు. అవసరమైన వరకే వర్షం పడాలి. కానీ ఈ రోజు వరదలు ఎందుకు వస్తుంది? ఆయన ఆజ్ఞయిస్తున్నాడు. ఆ యొక్క ప్రాంతాన్ని తుడుచుకు పెట్టుకుపోవాలి అంటే ఆయన ఆజ్ఞయిస్తే తుడిచి పెట్టుకెళ్ళిపోతాయి. లేదు అక్కడ మెరుపు పిడుగు పడాలి అంటే మెరుపు ద్వారా అవి పడతీరుతాయి. అవన్నీ కూడా దేవుడి మాటే. గుర్తుపెట్టుకోవాలంటే ఏం జరగవండి. అలాగే ఈరోజు అవి ఏదైతే చేస్తున్నాయో అలాగే మనం కూడా ఆయన చిత్త ప్రకారం నడవాలి. అవి మంచికే కానీ చెడుకే కానీ. చెడు కంటే అది కోపం రగిలినప్పుడు ఏం చేసి ప్రపంచం మీద తుఫాను వరదల్లాగా ఏం చేస్తాయండి పిడుగులు పడిపోక. కాబట్టి వాటికి లోను కాకుండా మనం కూడా అండి దేవుడి యొక్క మాటకి లోబడి ప్రవర్తిస్తే అవి కూడా మనల్ని ఏం చేయవండి. ఏమి చిత్తం లేదు, ఏం జరగదండి. వాటికంటే గొప్ప వాళ్ళం దేవుడి దృష్టిలో మనం. చూడండి, కాబట్టి పిల్లరా మేఘం విడిపోయి మళ్ళా అదృశ్యమైనట్టు రాకుండా అదృశ్యమైనట్లు
పాతాళానికి వెళ్ళాడు మరలా రాడు అని చెప్తున్న మేఘం గురించి వివరిస్తూ అద్భుతంగా మాట్లాడుతున్నాడు దేవుడు. కాబట్టి పిల్లరా, దయచేసి ఈ వాక్యం మనం కూడా మేఘము చెప్పిన సందేశం అండి. మేఘాల్లో రకాలు ఉన్నాయి. ఒక్కొక్క మేఘం ఒక విధంగా పనిచేస్తూ దేవుడి మాటకు లోబడి ఈ విషయంలో ఉంటూ, అలాగే ఒక అద్భుతమైన మేఘం గురించి కూడా చెప్పుకున్నాం. ఏమండి, పరలోకాన్ని భూలోకాన్ని వేరు చేసే మేఘం, ఆయన ప్రకాశం భూమి మీద పడకుండా, సింహాసనం పరలోక సింహాసనం ప్రకాశం భూమి మీద పడకుండా ఒక దట్టమైన మేఘం కూడా ఉంటుంది, దాన్ని దాటితే పరలోకం. కాబట్టి ఆ మేఘం ఒక అద్దుగా, అంచుగా పరలోకాన్ని భూలోకాన్ని మధ్యలో అడ్డుగల సరిహద్దుగల మేఘం ఉండేది. ఆ మేఘం మీద యేసుప్రభువుని తీసుకెళ్ళేది రేపొద్దున అదే మేఘాల మీద క్లౌడ్ జర్నీ, మేఘపు మీద జర్నీ అండి. అది రేపు మనం వెళ్ళిపోతున్నాం రెండో రకాల్లో. మేఘం చెప్పిన సందేశం అండి. కాబట్టి దయచేసి పిల్లారా, మీరు కూడా ఈ వాక్యాన్ని విన్న మనం మన ప్రభువులో ఉంటూ మరి పరలోకం చేరాలి. ఎక్కడికి కూడా పాతాళంలోకి దిగిపోకుండా, నరకానికి వెళ్ళకుండా పరలోకం చేరి ఆకాశం మేఘాలు అంటే యేసుప్రభువు వారు వస్తున్న మేఘాలు ఇందా చెప్పింది చూసారా, సరిహద్దు మేఘాలు. ఇవి ఎలాంటి మేఘాలు? దట్టమైన మేఘాలు. మీకు సింబాలిక్గా చూపిస్తుంది ఇమేజ్లో. ఈ మేఘాలు పరలోకాన్ని భూలోకాన్ని వేరు చేస్తే మధ్యలో ఉండిపోతాయి. వాటి మీద యేసుప్రభువు వారు వచ్చి మరి ఆయన ఆరోహణం అయ్యాడు. చనిపోయి లేచి 3 రోజులు వెళ్ళేటప్పుడు ఆయన మేఘాలుడు వెళ్ళిపోయాడు, ఆ మేఘాల మీద వెళ్ళిపోయాడండి. రేపు మళ్ళీ ఆ మేఘాల మీద మనం ఎదుర్కోవడానికి వస్తున్నాడు, మనం తీసుకుని వెళ్ళటానికి. చూడండి, అసలు అద్భుతం కదండి దేవుడు. బాబా, సృష్టిలో విశ్వాల్లో మేఘాల గురించి ఎంత సవివరణ ఇచ్చాడు దేవుడు. థ్యాంక్స్ అండి మీ అందరికి కూడా. అద్భుతమైన పాఠం అండి, అద్భుతమైన విషయాలండి. బైబిల్లో మరి చెప్పుకుంటూ వెళ్ళిపోతే జ్ఞానం గని అండి నిజంగా. ఈరోజు వాక్యాన్ని మీరు చాలా అదృష్టవంతులు భావిస్తూ ఉన్నాను నేను కూడా. ఈరోజు అద్భుతమైన మాటలు విన్నారండి ఈరోజు. థ్యాంక్స్ అండి, థ్యాంక్స్. మీ అందరికీ వందనాలు బ్రదర్. థ్యాంక్ యూ బ్రదర్. తండ్రి అందరూ మీకు వందనాలు చెల్లించుకుంటున్నాను తండ్రి. మరి రాత్రి కాల శ్రమలో మీ బిడ్డలు కూటి తండ్రి గూగుల్ మీట్ ద్వారా మీ అమూల్యమైన విషయాలు విన్నారు, అందుకు మీకు వందనాలు చెల్లించుకుంటాను నిజంగా. మరి మేఘం చెప్పిన సందేశం గురించి ఈ యొక్క రాత్రి కాల శ్రమలో మాతో మాట్లాడుతాను. నిజంగా ఎంత అద్భుతమైన విషయాలు తెలియపరిచేతాను. మేఘాల రకాల చేసే పనులు అలాగే రేపొద్దున మేఘాలు మిమ్మల్ని ఎదుర్కొని మేము కొనిపోబడతామని, అలాగే మేఘం విడిపోయి అదృశ్యమైనట్లు పాతాళాలకు వెళ్ళి మళ్ళా రాడని అనేక అద్భుత విషయాలు, మరి అనేక అద్భుత సంగతులను రాత్రి కాల సమయంలో మాకు నేర్పించిన చెల్లించుకుంటూ, ఎవరైతే వాక్యం ఉన్న ప్రతి బిడ్డ తండ్రి వాక్యం వాళ్ళ హృదయం నీరు కట్టి ఫలించి అనేక ఆత్మ సంబంధం మేలు పొందుడు సహాయం దయచేయమని గూగుల్ మీట్ నేర్పిస్తున్నటువంటి బదసామ్ గారిని, అలాగే తండ్రి వాళ్ళ టీంని బట్టి ప్రార్థిస్తూ ఉన్నా. ఇలాగ అనేకమైన విషయాలు మీ బిడ్డలకు వినిపిస్తున్నందుకే ఆ బిడ్డను బట్టి మీకు వందనాలు చెల్లించుకుంటూ, విధంగా చెప్పబడిన వాక్యం మాకు అనేక విషయాల్లో మరి ముఖ్యంగా పరలోకి చేర్చేందుకు సహాయం దయచేయమని ఈ ప్రార్థన యేసు నామమున అడుగుచు వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్.